చేస్తున్న వ్యాఖ్యలు ఉండేనా ఊడేనా మినిస్టర్ పదవిపై మంత్రుల్లో టెన్షన్ క్యాబినెట్ నుంచి తప్పిస్తారా లేక శాఖలు కత్తిరిస్తారా సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్ ఫస్ట్ మన ఈ చాలా మంది శాఖలు పోయే ఆస్కారం ఉంటుంది అజారుద్దీన్ శాఖ ఉంటుందా పీక్తుందా రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఆ శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మెజార్టీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది తమ పదవికి ముప్పు ఉంటుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడతారేమోని మరికొందరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రస్తుతం ఉన్న శాఖలు తొలగించి మరింత ప్రయారిటీ ఉన్న శాఖలు తమకు అప్పగిస్తారని ఇంకొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేబినెట్ షఫ్లింగ్ సామాజిక జిల్లా రాజకీయ సమీకరణల ఆధారంగా శాఖల మార్పు పనితీరు ఆధారంగా జరిగే అవకాశం ఉన్నది దీంతో కొందరు మంత్రులు తమ పదవికి ముప్పు ఏ మేరకు ఉంటుందోనని వారి సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు 3 అవుట్ 5 ఇన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది ఆ 3తో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని ఇందుకోసం కేబినెట్లోకి కొత్తగా 5 తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండడం ఆశ్చర్యంగా ఉన్నది వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి అవినీతి ఆరోపణల నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీబీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసిసితో సన్నిహిత సంబంధాలున్న ఓ నాయకుడు అభిప్రాయపడ్డాడు ఈ విషయంలో విమర్శలు అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించిన మంత్రుల స్థానంలో వారి సామాజిక వర్గాలకు చెందిన వారితోనే అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది సామాజిక జిల్లా రాజకీయ సమీకరణాలు ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు లంబాడా మున్నూరు కాపులకు ప్రయారిటీ ఇవ్వబోతున్నారట మొదటిసారిగా మున్నూరు కాపులకు ప్రయారిటీ లేని క్యాబినెట్ ఏదైనా ఉన్నదంటే ఇదే లంబాడాలకు కూడా ప్రయారిటీ లేని క్యాబినెట్ ఏదైనా ఉన్నదంటే ఇదే ప్రస్తుత క్యాబినెట్లో లంబాడా మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేదు దీనితో చాలామంది ఏమనుకుంటారంటే మున్నూరు కాపు సామాజిక వర్గం కొండా సురేఖ ఉంది కదా అనుకుంటే కొండా సురేఖ ప్రేమ వివాహం చేసుకున్నది కొండా మురళీధర్ని కొండా మురళీధర్ మున్నూరు కాపు కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం అది పద్మశాలి సామాజిక వర్గంగానే ఇక్కడ ఇస్తారు కొండా సురేఖ పదవి తీసేసి మున్నూరు కాపు సామాజిక వర్గమైన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మినిస్టర్ పోస్ట్ వస్తున్నట్టు సమాచారం అందుతుంది ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు అటు పొన్నం ప్రభాకర్ అటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే 3 లెజెండర్స్ ఉన్న తర్వాత మరొక్క మంత్రి పదవి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాబోతుంది మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అన్న ఇంకొక చర్చ వస్తూ ఉంది దీంతో కేబినెట్ విస్తరణలో 6 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది ఉమ్మడి రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రయారిటీ లేదు దీంతో ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి ఇయ్యలే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇయ్యలే మంత్రివర్గంలో ప్రియారిటీ లేదు దీంతో ఆ 2 జిల్లాలకు ఇస్తారంట ఒకసారి చూద్దాం ఎవరెవరికి వచ్చే ఆస్కారం ఉన్నది మరి లంబాడి బిడ్డలు ఎవరికి వస్తుంది వీళ్ళకి ఎవరికి వస్తుంది చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ఏ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను తొలగించాలి అనే విషయంపై అధిష్టానం ఆరా తీస్తున్నది ఒకవేళ నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ దక్కే ఛాన్స్ ఉన్నది జిల్లాల సమీకరణాల కారణంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదా చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఇస్తే డోర్నకాల్ ఎమ్మెల్యే తీసుకోలే ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ మాకు వద్దు అంటున్నారు లంబాడి బిడ్డలు ఇక ఆ డిప్యూటీ స్పీకర్ని ఏం చేసిండ్రు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇద్దామని ప్రయత్నాలు చేసింది అరే ఎవడు లేనప్పుడు నేను పార్టీలు ఉన్నా ఎవడు గెలవనప్పుడు నేను పార్టీలు ఉన్నా
రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ, మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారా బాబు అని మల్రెడ్డి రంగారెడ్డి గరమవుతుండు. సామాజిక సమీకరణాలు చూడాలి, పార్టీకి ఎథిక్స్గా పనిచేసే వాళ్ళని కూడా చూడాలి. ఇప్పుడు పార్టీకి లాయల్గా పనిచేస్తాడు అనుకో, సపోజ్ కాంగ్రెస్ అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి అంటేనే కాంగ్రెస్ అనే కోణంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాయల్గా పనిచేసే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎమ్మెల్యే ఉంటాడు లాయల్గా ఉన్నోడికి ఇవ్వకండి. లాయల్గా ఉండి 42 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టిండే దుర్మార్గులు. జీవన్ రెడ్డిని పొమ్మ లేకపోగా పెట్టాడు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా డిప్యూటీ స్పీకర్ ఇస్తానంటే నాకు వద్దు అని చెప్పిండు ఆయన. సామాజిక సమీకరణాలు ఎంత ముఖ్యమో పార్టీకి లాయలబిలిటీ కూడా అంతే ముఖ్యం. మీ దాంట్లో ఒకటి కత్తిరి ఇచ్చాడే, ఎందుకు మీకు అందరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకే పదవి? పీకి కట్టెలు కడుతున్నాయి. ఏం చేస్తున్నారు? పొట్టు దాక్కుంటుంటున్నారు అంత మంత్రులు ఎక్కువ. ఆశావాహులు వీరే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో మంత్రి పదవి కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉండగా, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, మైనంపల్లి రోహిత్లు ఉన్నారు. మైనంపల్లి రోహిత్కి ఎట్లు ఇస్తారా? చిన్న పిల్లగాడు. మెదక్ ఎమ్మెల్యే మొదటిసారి గెలిచినోనికి ఎట్లు ఇస్తారు? ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోనికి తీసుకొచ్చి మైనంపల్లి రోహిత్కి మంత్రి పదవి ఇస్తారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలు కాపాడిండే. ఆయన పక్కన పెట్టి వివేక్ 10 పార్టీలు తిరిగినోనికి వివేక్ మంత్రి పదవి ఇచ్చిండు. మంచి సూట్ కేసులు ఇచ్చిందా? ఎవరి సూట్ కేసు వానికి ఇచ్చినతోనే మనకు మంత్రి పదవి వచ్చిందా? పార్టీకి లయలబిలిటీ ఉన్నోనికి ఏడవస్తుంది. మెదక్లా దొరుకుతూనే లేరేంది? ఉమ్మడి మెదక్లా బీసీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి ఉండగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్ ఉన్నారు. మరి ఎవరికి వస్తుంది ఏంది అనేది కూడా చూడాలి. శాఖల మార్పులపై కసరత్తు. మెజార్టీ మంత్రుల శాఖలను మార్చేందుకు సీఎం రేవంత్ కసరత్తు ప్రారంభించినట్టు టాక్. మంత్రుల పనితీరు, వివాదాలు, అవినీతి ఆరోపణల ఆధారంగా శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగా కొందరు మంత్రులకు ప్రస్తుతం ఉన్న శాఖను మార్చి ఆ స్థానంలో అంతటి ప్రియారిటీ లేని శాఖ అప్పగిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద 2 ప్రధాన శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖను తొలగించి కొత్తగా వచ్చిన మంత్రులకు అప్పగించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. కొందరు మంత్రులు అధిష్టానం వద్ద పైరవీలు చేసి కీలక శాఖలు పొందిన ఆ శాఖలో ఆశించిన స్థాయిలో పనితీరు చూపించలేదు. అలాంటి మంత్రుల వద్ద నుంచి సదరు శాఖలను తొలగించి ఇతరులకు ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి పదవులు కోల్పోయిన వారికి ఏఐసిసి, సిడబ్ల్యూసి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కేరళం టూర్ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో ఏందో కాంగ్రెస్ వాళ్ళు. కేరళం ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సీఎం 2-3 రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్కు తిరిగి వచ్చాక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ, శాఖల మార్పుకు ముహూర్తం ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. రాహుల్ గాంధీ కేరళం పర్యటన సమయంలోనే రేవంత్ సైతం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. వీరైతే అక్కడే రాహుల్తో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరిపే అవకాశం ఉంది. మేజర్గా హోంమంత్రి ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం. ప్రస్తుతం హోంమంత్రి పదవి సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నది. శాఖల మార్పుల్లో భాగంగా ఆ పదవిని ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు మహిళలకు ఇస్తారా లేదంటే పురుషులకు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. శాఖల మార్పులో భాగంగా ఆ దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రికి ఆ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఏ పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాపం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ పేరులే హోమ్ మినిస్టరు. వాళ్ళ అన్నో మినిస్టర్, ఆయనో మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు కూడా ఇచ్చేయండి, అయిపోతుంది. ఇక
ఆమె కూడా గెలిచింది కదా కోదాడ నుంచి. ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసరికేమో వాళ్ళ సామాజిక వర్గం ఇంతే ఉన్నది కాబట్టి ఇన్ని మంత్రి పదవులు. మరి బీసీ సామాజిక వర్గం 56% ఉంటుంది కదా మీ లెక్కల ప్రకారం. మీ లెక్కల ప్రకారం 56% ఉంది కదా. మరి 18 సీట్లలో మినిమం 10-11 సీట్లు బీసీలకే రావాలి కదా మంత్రి పదవులు. ఎన్ని ఉన్నాయా?